హాయ్ రా కుర్రోళ్ళు, ముందుగా మీ అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మా ఊరి దుర్గమ్మతల్లి అమ్మవారు అయితే గుడి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను. రండి, మీకు మా ఊరి అమ్మవారి గుడి చూపిస్తాను. రండి. మెట్ల మార్గం ద్వారా అయితే ఇప్పుడు అమ్మవారి గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం వినాయకుడికి అయితే తొలి పూజ చేసుకుంటాము. వినాయకుడికి దర్శనం అయిన తర్వాత అయితే మా ఊరి గ్రామదేవత ఇలవైపు శ్రీ దుర్గా భవాని అమ్మవారి దర్శనం చేసుకుంటారు కుర్రోళ్ళు. తర్వాత అమ్మవారి దర్శనం అయిన తర్వాత సిరిలు ఇచ్చే తల్లి, సిరి సంపదలో ఇచ్చే మన అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కూడా దర్శన భాగం అయిన తర్వాత చదువులు ఇచ్చే తల్లి శ్రీ సరస్వతీదేవి అమ్మవారి ఆలయం. తర్వాత ఇక్కడ కూడా దర్శన భాగం అయిన తర్వాత అలా బయటకు వచ్చిన తర్వాత అయితే మరి కమిటీ వారు అయితే మరి ఈరోజు భక్తులు ఇబ్బంది పడకుండా, ఎండది తగలకుండా టెంట్ అలాగే మంచినీటి సదుపాయం అయితే మరి కమిటీ వారు అయితే ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి అయితే గుడి సందడిగానే ఉంది. భక్తులు అలా వస్తూనే ఉన్నారు. తర్వాత కిందకి దిగిన తర్వాత శివలింగం దర్శన భాగ్యం ఉంటుంది. శివలింగం దర్శన భాగ్యం అయిపోయిన తర్వాత పక్కనే వేప చెట్టు, రావి చెట్టు అమ్మవారు ఉంటారు, ఉన్న దేవతలు. తర్వాత పూతురాజు బాబులు ఉంటారు. ఇక్కడ కూడా దర్శన భాగ్యం చేసుకుంటారు కుర్రోళ్ళు. మాకేవో మల్లవరం గ్రామంలో ఇక్కడ అయితే మాత్రం చాలా అందంగా ఉంటుంది గుడి అయితేనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.